ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. చాలా ఓర్పు అనుకోవద్దండి. యోబు ఒకసారి యోబు చదవండి, 37 pages క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఏంటంటే నాకెందుకు ఇలా జరిగింది, నేను బాగానే బ్రతికాను కదా, నాకెందుకు జరిగిందో చెప్పయ్యా నాకు చెప్పు, ఎవరైనా చెప్పండి అని అంటే నువ్వు రహస్య పాపం చేసావేమో అంటాడు స్నేహితులు, నువ్వేమైనా సీక్రెట్ సిన్ ఉందేమో నీకు అని అంటారు. కానీ దేవుడు చాలా న్యాయాధిపతి, నీకు కావాల్సిన న్యాయమే నీకు చేశాడేమో, నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావేమో, పాపంలో ఉన్నావేమో, ఇవన్నీ అంటున్నప్పుడు నాకు ఆన్సర్ కావాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ? ఎందుకీ కష్టాలు, ఎందుకీ నష్టాలు, ఎందుకీ శ్రమలు, ఎందుకీ అనారోగ్యాలు? కానీ దేవుడు ఎప్పుడైతే సమాధానం ఇవ్వడం ప్రారంభించాడో, he did not give answers, he told about himself. అర్థమవుతుందా అండి? he did not give answers, he was telling about his greatness. అప్పుడు యోబుకి అనిపించింది, knowing God is better than knowing answers. అవునా కాదు? మన జీవితంలో ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇదంతా సంభవిస్తుంది, రేపు ఏమవ్వబోతుంది, ఇవన్నీ వి నీడ్ బ్లూ ప్రింట్ ఫ్రమ్ గాడ్. కానీ దేవుడు అంటున్నాడు, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, జస్ట్ ట్రస్ట్ మీ, నో మీ, దెన్ యూ విల్ నో యువర్ ఫ్యూచర్. ఇంక నీకు ఫ్యూచర్ గురించి, రేపటి గురించి చింత, బాధ, భయం ఉండదు ఇఫ్ యూ నో మీ. సో యోబు అంతా గ్రంథం చదివాక, ఐ హావ్ రిటన్ ఇన్ మై బైబిల్, నోయింగ్ గాడ్ ఇస్ బెటర్ దాన్ నోయింగ్ ఆన్సర్స్. అవునా కాదండి? సో నో గాడ్, దాని తర్వాత ఇంకా మీకు చింత ఉండదు. చెప్తామా, ఈ సంవత్సరం కష్టాలుండవు, నష్టాలుండవు, ఏమి అనారోగ్యాలుండవు అని నేను ప్రామిస్ చేయట్లేదు. కానీ దేవా, కష్టాలైనా నష్టాలైనా దేవా, ఈ జీవితం నీకు అంకితం, నిన్నే సేవిస్తాం.